అల్లూరి వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయము. దేహముండే వరకు దేశభక్తిని నిల్పు గురుబోధ చేసే నికేతనము. ఏం బాబు, ఏంటి పేపర్ చదువుతున్నావు? మంచి తీరుబడిగా కూర్చున్నావు. భవానీ దాదా, చాలా రోజులైన చూసి నిన్ను. కులాసాగా ఉన్నాను. ఏంటి ఎండలో పడొచ్చినట్టునో? ఎండల మాట ఎలా ఉన్నా ఇదిగో ముందుకు అసలు మంచినీళ్ళు తాగు, ఎండలో పడవచ్చు. థ్యాంక్ యూ. నీ ఈ చన్నీళ్ళు తాగి కన్నా ముందు నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. అంత అర్జెంట్ ఏం చెప్పాలి? అంతకన్నా మంచి మాట, చల్లటి మాట. ఎండాకాలం ఎప్పుడు ఎండలు ఎప్పుడు ఉండేవే, సహజమే కదా. మనం అనుకోవడం మామూలే. వర్షాకాలం ఏమో వర్షం చంపేసుకుంటే బయటకు వెళ్ళడానికి లేదనుకుంటాం. వేసవికాలం ఎండలు ఇవన్నీ మామూలే. కానీ ఈవేళ విశేషం ఏమిటంటే, టీవీలో ఇంత క్రితం మాయాబజార్ సినిమా చూసి వచ్చాను. అబ్బో, మాయాబజార్. మరి అది విషయం. అయితే ఎప్పటి నుంచి చూస్తున్నా సినిమా? నాకు ఇంచుమించు మొట్టమొదటిసారిగా నేను 1972లో చూసినట్టున్నాను అది. ఆ తర్వాత దఫదఫాలుగా మనం శారదా హాల్లో ఎన్నోసార్లు చూసాం. మళ్ళీ వేళ టీవీలో వచ్చిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవాలనే పరిస్థితి ఉందా అనుకోకుండా ఈ టీవీలో ఈ వేళ వచ్చింది. సరే, అది చూసిన తర్వాత ఒక్కసారి ఆ విశేషాలు ఇవి కూడా మనం చిన్నప్పటి నుంచి చెప్పుకున్నవే, ఒక్కసారి నీతో మళ్ళీ నెమరు వేసుకుందామని. చాలా ముచ్చటించుకోవాల్సిన విషయం అయితే. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. నాకు మాయాబజార్కి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. అలాగా? అదేంటంటే మాయాబజార్ సినిమా 1957 మార్చి 27 రిలీజ్ అయింది మొట్టమొదటి. అవును, నేను 1957లో పుట్టాను డిసెంబర్లో. అలాగా? అందుకని నాకు దానికి దాదాపుగా ఒక 8 నెలలు నాకన్నా పెద్దది మాయాబజార్. 8 నెలల దూరంలో ఉన్నాం అంతే. నేను అస్తమానం అనుకుంటుంటాను మాయాబజార్ ఒకటి, పాండురంగ మహత్యం ఒకటి, రెండు అదే సంవత్సరం వచ్చాయి. ఓకే. మనకి మాయాబజార్ సినిమా గురించి చెప్పాలంటే అది ఒక కళాఖండం, అంతే, డౌట్ లేదు. దాన్ని మించిన సినిమా అసలు తెలుగులోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక కళాఖండం అది. అవును, ఒక భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే గొప్ప సినిమాలుగా చెప్పుకునే సినిమాల్లో ఈనాటికి మొదట్లో చెప్పుకునే సినిమా మాయాబజార్ సినిమా అని తప్పకుండా. అజరామరం అని ఒక మాట వాడుతూ ఉంటారు కదా, అట్లాంటిదే ఖచ్చితంగా అజరామరమే. ఎందుకంటే రిలీజ్ అయినప్పుడు మొత్తం రిలీజ్ అయిన అన్ని సెంటర్లోనూ 100 రోజులు అడింది ఆ రోజుల్లో ఆ సినిమా. అలాగా? అప్పట్లో 17 సెంటర్లోనే ఇంట్లో రిలీజ్ అయింది. అప్పటికి నీ థియేటర్ ఉండేవి కాదు కదా. అన్ని సెంటర్లోనూ 100 రోజులు అడింది. అవును. ఆ సినిమా ఎంత గొప్ప సినిమా అంటే అసలు ఆ సినిమా చరిత్ర తప్పకుండా తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఆ సినిమాది. కారణం ఏంటంటే ఆ సినిమా అసలు మొదటి సినిమా కాదు, నాటకం. మహారాష్ట్రలో సాంఘిక నాటక పరిషత్ అని నాటకాలు భారతదేశంలో వృత్తిపరంగా నాటకాలు వేసిన మొదటి వాళ్ళు సాంఘిక నాటక పరిషత్ వాళ్ళు వేశారు. సాంఘిక నాటక సమాజం అని ఉండేది. ఆ సాంఘిక నాటక సమాజం మొత్తం భారతదేశం అంతా తిరిగి మరాఠీలోను హిందీలోను నాటకాలు వేసేవాళ్ళు. వాళ్ళతోటి ప్రారంభం చేసిందే సురభి నాటకం. ఇప్పుడు సురభి సంస్థ మనకు తెలుసు కదా, తెలుగులో చాలా గొప్ప సంస్థగా చెప్పుకుంటాం సురభి సంస్థని. ఆ సురభి వాళ్ళు సాంఘిక నాటకాల్లో బంద్ చేసి సాంఘిక నాటకాల నుంచి విడిపోయి ఆంధ్రాలో ఉండిపోయి వాళ్ళు చుట్టాలు ఆర్య మరాఠీలు అంటారు వీళ్ళని. ఈ సురభి వాళ్ళందరినీ ఆర్య మరాఠీలు అని పిలుస్తారు. వీళ్ళు మొదటిసారిగా మాయాబజార్ నాటకాన్ని ప్రదర్శించారు సాంఘిక నాటక పరిషత్ వాళ్ళు. తర్వాత తెలుగులో సురభి వాళ్ళు ప్రదర్శించారు. దాన్ని సినిమాగా మొట్టమొదటి మరాఠీలో తీశారు, ఆ తర్వాత హిందీలో తీశారు, బెంగాలీలో తీశారు. అలా మొత్తం మనం మాయాబజార్ చూస్తున్నాం కదా. ఈ మాయాబజార్కి ముందు 10 సినిమాలు మాయాబజార్ సినిమాలు వచ్చాయి. అలాగా? మన తర్వాత తమిళ్లో మన విజయ సంస్థ వాళ్ళే వత్సలా పరిణయం అని తీశారు సినిమాని. మాయాబజార్, వత్సలా పరిణయం, శశికళా పరిణయం, వీరఘటోత్కచ. మాయాబజార్ని సైమల్టేనియస్గా తమిళ్లోను తెలుగులోను ఒకేసారి తీశారు. కాకపోతే తెలుగు సినిమా ముందు రిలీజ్ అయింది. విజయవాడలో అప్పట్లో అంటే పప్పియస్ పప్పుగుడు, గుండమ్మ కథ, మాయాబజారు, మిస్సమ్మ ఇవన్నీ తెలుగు తమిళ్ ఒకేసారి తీసేవారు. తర్వాత హిందీలో తీశారు కొన్ని. ఆ పేరు మీద తీసిన ఫిలిమ్స్లో ది బెస్ట్ ఫిలిం నన్ను అడిగితే మాయాబజార్. మాయాబజార్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా సరే. అవును, దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చాలామందికి తెలియంది, అంటే
తెలిసిన వాళ్ళకి తెలుసు, మహాభారతంలోని క్యారెక్టర్లని ప్రస్తావన తీసుకొస్తూ అందులో ఆ క్యారెక్టర్ని చూపించకుండా కథ నడిపించడం అనేది విశేషం. చాలా బాగా పట్టుకున్నావు నిజంగాను. చాలా మంచి విషయం అది, చాలా మందికి తెలియదు. మాయాబజార్ మొత్తం మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు పాండవుల ప్రస్తావన ఉంటుంది. ప్రస్తావన ఉంది కానీ పాండవులు ఉంటారు, ఒక్కరు కూడా ఉంటారు. ఒక్క పాండవులు కూడా కనిపించరు. 5గురిలో ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ ఎవరు కనబడరు. ఒక లక్ష్మణ కుమారుడు, ద్రౌపది కూడా కనబడదు. అదే 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 అవును. విశేషం ఏంటంటే ద్రౌపది కూడా కనబడదు. అలా ఎవరు పాండవుల మీద కథ, పాండవులు లేకుండా 3 గంటల సినిమా నడిపించారు వాళ్ళు. అవును. లక్ష్మణ కుమారుని మాత్రం లక్ష్మణ కుమారుడు వాడుకున్నారు. అది భారతంలో పెద్ద పాత్ర కాదు, చాలా చిన్న పాత్ర భారతంలో అది. అవును అవును. అది లక్ష్మణ కుమారుడి పాత్ర చాలా మంది అంటారు లక్ష్మణ కుమారుడిని హాస్యక పాత్రకం చేసేసి లక్ష్మణ కుమారుడి పాత్ర యొక్క వైశిష్టం పాడు చేస్తారు అని కొంతమంది పెద్ద అంటూ ఉంటారు. కూడా మహాభారతంలో పెద్దగా లేదు. కేవలం మనకి ఎక్కడంటే ఆ పద్మవ్యూహాన్ని పన్నినప్పుడు అభిమన్యుడి చోటు యుద్ధం చేసే సన్నివేశంలో మాత్రమే మహాభారతంలో లక్ష్మణ కుమారుడు గుర్తుకొస్తాడు. అభిమన్యుడి చేత చచ్చిపోయాడు లక్ష్మణ కుమారుడు. అవును. అక్కడ తప్ప మిగతా ఎక్కడ కూడా అతను ఆయన పింగళి నాగేంద్ర గారు కూడా ఆ విధంగా దాని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏ విధంగానూ డిగ్రేడ్ చేయలేదు ఆ పాత్రని, జస్ట్ పాత్ర ఇంట్రొడక్షన్ ఉంది తప్ప దాని క్యారెక్టరైజేషన్ నేను ఎక్కడ చంపలేదు, తగ్గించలేదు, దాన్ని అలా హాస్యంగా ఉపయోగించుకున్నానని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. నిజమే. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అసలు శశిరేఖ క్యారెక్టర్ లేదు. అసలు శశిరేఖ ఈయనకి బలరాముడికి ఎవరి పిల్లలు అన్నది ఎక్కడ భారతంలో మనకు కనపడదు. వాళ్ళు అవసరం లేదు, అవసరం లేదు కాబట్టి అవసరం లేని పాత్రలు ఉండేవి కావు. ఇది ప్రత్యేకంగా పింగళి నాగేంద్రరావు గారి సృష్టి. పింగళి నాగేంద్రరావు గారి కన్నా ముందుగా నాటకాల్లో సృష్టిస్తారు. ఇంకో మాట కూడా అంటారు, దాన్ని ముత్యాలపల్లిలో చక్రవర్తుల మాణిక్య శర్మ గారిని ఒక రచయిత ఉండేవారు. ఆయన సురభివాడికి నాటకాలు రాసిచ్చేవారు. ముత్యాలపల్లిలో ఆయన సురభివాడికి నాటకాలు రాసిచ్చారు ఆ రోజుల్లో. అలా మరాఠీలో ఉన్న పాత్రని చాలా చక్కగా ఇంప్రూవ్ చేసి ఈ కథను తీసుకొచ్చి తెలుగు నాటకం ఆయనే ఇచ్చాడు సురభివాడికి అని ఒక వాదం కూడా ఉంది. ఈ నాటకం సినిమాగా మార్చిన తర్వాత మార్పులు, నాటకానికి సినిమాకి చాలా మార్పులు ఉన్నాయి. ఈ మార్పులో గొప్ప విషయం ఏంటంటే ఘటోత్కచుడి పాత్రని తీసుకురావడం. ఘటోత్కచుడి పాత్ర మీద ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. మొత్తం అందరినీ ఆ రోజుల్లో ఏంటంటే నాగిరెడ్డి చక్రపాణి గారు ఎదురు ఏం చేసేవారట, ఆర్టిస్టులు అందరినీ కూర్చోబెట్టి ఇక మీకు ఈ పాత్ర ఈ సినిమాలో, మీకు ఈ పాత్ర ఈ సినిమాలో, ఈ పాత్ర ఈ సినిమాలో, ఈ పాత్ర మీరు చేయాల్సి ఉంటుంది అని చెప్పేవారట అందరికీ. ఇప్పుడు అదేం లేదు. సెట్స్ మీద ఎవరు వస్తారో వాళ్ళ చేత చేంజ్ చేసే రోజులు వచ్చేసేయి. వాళ్ళ అనుకున్న క్యారెక్టర్ ఒకటైనప్పటికీ ఆ రోజు అతనికి కాల్ షీట్ లేకపోతే అతని ప్లేస్లో ఇంకొకరిని తీసుకొచ్చేసి పెట్టేసేస్తున్నారు. ఇప్పుడు పూర్వం అలా కాదు, ముందు చెప్పి రిహార్సల్స్ చేయించి డైలాగ్స్ పట్టించి మనం నాటకాలకు ఎలా అయితే రిహార్సల్స్ చేస్తున్నాం చేయించేవారు. అలాగా ఈ పాత్ర గురించి అందరికీ చెప్తున్నప్పుడు ఘటోత్కచుడి పాత్ర ఎస్వి రంగారావు గారు వేస్తారు అని చెప్పారు. కానీ ఎస్వి రంగారావు గారు చాలా ఫీల్ అయ్యాడు. ఘటోత్కచుడు లాంటి చిన్న పాత్ర ఇస్తారా, భారతంలో ఏమాత్రం ప్రాధాన్యత పాత్ర, ఈ పాత్ర నాకు ఇవ్వడం ఏంటి? గురువుగారు కేవీ రెడ్డి గారితో మాట్లాడుతూ, గురువుగారు మీరు నాకు పాతాళ భైరవిలో మాంత్రికుడి పాత్ర ఇచ్చారు, నేపాల్ మాంత్రికుడి పాత్ర చాలా పేరు వచ్చింది నాకు, అలాంటిది ఈ సినిమాలో అయితే చిన్న పాత్ర ఇస్తారు నాకని బాధ పెట్టాట. పడితే అప్పుడు కేవీ రెడ్డి గారు చెప్పేట, నువ్వేం కంగారు పడకు రంగారావు, నువ్వు వచ్చిన తర్వాత రామారావు లేడు, నాగేశ్వరరావు లేడు, నువ్వే ఉంటావు అని చెప్పెట్టి. అంతేగా, అలాగే ఉంది సినిమా, అలాగే ఉంది కదా. అవును. ఆ సినిమాలో హీరో ఎవరంటే ఎవరు చెప్పగలం? హీరో ఎవరంటే ఎవరు చెప్పలే, కానీ చెప్పుకోవాల్సి వస్తుందంటే ఒక రకంగా నీ నోటితోనే చెప్పదు. చెప్పుకోవాలంటే సావిత్రిని చెప్పాలి. కరెక్ట్. నువ్వు చెప్తేనే బాగుంటుంది. సావిత్రి హీరో సావిత్రి. అసలు ఎస్వి రంగారావుని ఇమిటేట్ చేయడం అద్భుతంగా ఇమిటేట్ చేసింది. అవును. అసలు రంగారావు గారిని ఇమిటేట్ చేయగలిగిన ఒకే ఒక ఆర్టిస్టు సావిత్రి. సావిత్రి
రంగారావు గారు సెట్లోకి వస్తుంటే రంగారావు గారిలో నడుచుకుంటూ వెనకాల వచ్చేట. సెట్లోకి వస్తుంటే కేవీ రెడ్డి గారు ఏమిటమ్మా అలా నడుస్తున్నావు అంటే ఈయన్ని ఇమిటేట్ చేయాలి కదా మరి. అంతే పరకాయ ప్రవేశమే, రంగారావు పరకాయ ప్రవేశం సావిత్రి అందులో ఇలా చేతులు కట్టుకోవడం. ఎన్టీ రామారావు ఇలా చూసి చేతి ఇలా కొడతాడు, తన చేతిలో ఉన్న మురళితో కొడతాడు, చేతుల కిందకి దింపని. అప్పుడే మేము పరాయి వాళ్ళమైనామా శశి, ఇంత భక్తి చూపిస్తున్నా. ఆ సన్నివేశం అలాంటి వాటిలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే కేవీ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆ సినిమా విషయంలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. ముఖ్యంగా ఎన్టీ రామారావు కృష్ణుడి పాత్రకి ఎన్నుకోవడం. చాలామందికి ఇష్టం లేదు ఆయన కృష్ణుడి పాత్రకి ఎన్నుకోవడం. ఎందుకంటే అంతకుముందు కృష్ణుడి పాత్ర ఆయన ఒక సినిమాలో వేశాడు, సొంత ఊరని, ఘంటసాల గారి సొంత సినిమా అది. అలాగా ఆ సినిమాలో పాటలో కృష్ణుడే కనబడతాడు ఎన్టీ రామారావు. కానీ ఆ పాత్రకి జనం అందరూ కోపం వచ్చి సినిమాలని బయటపోయారట. అలాంటి వాడిని కృష్ణుడిగా పెట్టుకున్నాం ఎందుకు అని. అంటే అప్పుడు మాధవపతి గోఖలే ఆర్ట్ డైరెక్టర్ మాధవపతి గోఖలే గారు, తర్వాత ఏమో కళాధరు, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే రామారావు గారి పాత్రకి కృష్ణుడి పాత్ర రామారావు గారు వేస్తే అందంగా ఉండాలంటే అలా ఉండాలి అని డిజైన్ స్కెచ్ వేసిస్తే ఆ స్కెచ్ చూసి నెమలిపించాం. ఆ తర్వాత బుట్ట కిరీటం, ఆ కిరీటానికి ఉండే సొబగులు అవన్నీ కూడా ప్రత్యేకంగా తయారు చేసి ఆ పాత్రకి ఒక మంచి ఆహార్యాన్ని సంపాదించారు. ఆ కిరీటం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక అప్పటి నుంచి కృష్ణుడు అంటే అదే కిరీటం. ఎన్టీ రామారావు కృష్ణుడు. ఇంకా ఆ సినిమాలో ఇంకో విశేషం ఏంటంటే చాలా గొప్ప విషయం, వీళ్ళందరూ ఒక ఎత్తు, సినిమాకి పనిచేసిన పింగళ నాగేంద్రరావు గారు కానీ, లేకపోతే ఘంటసాల గారు కానీ, మ్యూజిక్ ఇచ్చిన ఘంటసాల గారు కానీ, వీళ్ళందరూ ఒక ఎత్తు. సినిమా అంత అద్భుతంగా రావడానికి మార్కస్ బార్క్లే. ఆయన ఫోటోగ్రఫీ ఎంత గొప్ప ఫోటోగ్రఫీ అంటే అది కలర్లో మార్చారు తర్వాత రోజుల్లో, కానీ కలర్ సినిమా చూస్తే నీకు ఆనందం ఉండదు. బ్లాక్ అండ్ వైట్లోనే ఆ సినిమా అందం అంతా కూడా. లాహిర్ లాహిర్ పాట గుర్తుంది కదా, లాహిర్ లాహిర్ పాటలో ఫోర్గ్రౌండ్లో వరి మొక్కలు పెడతాడు. అంటే ఆ పాటలు గాలికి ఇలా గడ్డి మొక్కలు ఊగుతూ ఉంటాయి. అవి కెమెరా ముందు ఫోర్గ్రౌండ్లో పెట్టినవి. ఆ చెరువు ఏం చెరువు తెలుసున్నది, అదేదో పెద్ద చెరువు బయటకు ఎక్కడికి వెళ్ళి చేశారనుకుంటారు, కాదు, అది అడయార్లో చిన్న చెరువు ఉండేది, ఆ చిన్న చెరువులో తీసేది. మెట్ట మధ్యాహ్నం 12 తీసాడు వెన్నెల. అవును, రిఫ్లెక్షన్, వాటర్ రిఫ్లెక్షన్ ఎంత అద్భుతంగా తీసాడు. ఒకటి తివాచి చుట్టుకోవడం, అది కూడా ఇప్పటికీ కూడా అది చాలా మందికి ఎలా తీసాడు అర్థం కాని విషయం. అలాగే అందులో ఇంకో గొప్ప సీన్ ఉంటుంది, శశిరేఖ, చిన్న శశిరేఖ పెద్ద శశిరేఖ అవుతుంది. అవును, సచ్చు అని కాకినాడ అమ్మాయి, సచ్చు అని చిన్నపిల్ల. చాలా సినిమాల్లో, పాత సినిమాల్లో బాల సావిత్రిగా అమ్మాయి చేసింది. సావిత్రికి అమ్మాయికి పోలికలు ఉంటాయి కదా. అమ్మాయి అలాగా పాట మధ్యలో చెరువు ఒడ్డును కూర్చుని ఇలా చెరువులోకి చూస్తూ ఉంటుంది, ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రతిబింబం దాంట్లో సావిత్రి వచ్చేస్తుంది. ఇంతవరకు ఆ షాట్ ఎవరు తీయలేకపోయారు, తెలుగు సినిమాల్లో కాదు ప్రపంచంలో ఎవరు తీయలేకపోయారు. ఎట్లా తీసాడు, ఏమీ లేదు ఆ రోజుల్లో ఏమి టెక్నాలజీ లేదు, మామూలు కెమెరా అది. ఎంత అద్భుతంగా తీసాడు ఆయన. అంచేత ఎప్పటికే అలా ఉండిపోయింది సినిమా. అలాగే డైలాగ్స్, ఎలాంటి డైలాగ్స్, ఎన్ని కొత్త పదాలు సృష్టించాడు పింగళ నాగేంద్రరావు. అవును, వేరతాడు ఏంటంటాడు, ఒకటి కాదు రెండు కాదు, దుష్ట చతుష్టయం. అది దాన్ని దుష్ట చతుష్టయం అంతా విడగొట్టాలట, ఎక్కడికెక్కడ విడగొట్టేసి వెళ్ళి నలుగురిని చంపేయాలట. దుష్ట చతుష్టయం అంటే వీడు ఎంత గొప్పగా ఉంటుంది అది. అలా విడివిడిగా అంటే దోషం ఏమిటి దోషం? ఆ దుష్ట చతుష్టయాన్ని అలాగే చీల్చి విడదీసి విడివిడిగా పొడి పొడి చేసేయాలి. అసలు వాళ్ళ పేర్లు లంబు జంబు, వాళ్ళేమో జియా అంటారు. తర్వాత ఇంకో అద్భుతమైనది ఏంటంటే మంత్రశాస్త్రం మీద పింగళ నాగేంద్రరావు గారికి పట్టుంది, చాలా మంచి పట్టుంది. ఎంత మంచి పట్టుందంటే అందులో నీకు గుర్తుందో లేదో, ఇందాక చూసి వచ్చావు కాబట్టి బాగా గుర్తుంటుంది. అమ్మహ, ఇమ్మిహి, ఉమ్ముహు, ఈ మూడే మంత్రాలు. మొదటి అక్షరాలు తీయి, ఆ ఊ ఆ
అవి కదా మూత్రాక్షరాలు ఆ ఉ అవును. అవి కదా మూత్రాక్షరాలు. ఆ మూడు కలిపితే ఏంటి? ఓం. ఓమా. ఓం. ఓంలో వచ్చే అక్షరాలు ప్రాణాక్షరాలు అవి. ఆ మంత్రాన్ని తీసుకుని నన్ను ఉపయోగించుకున్నాడు. ఎంత బాగా ఉపయోగించుకున్నాడు చూసా. అలాగే ప్రవేశద్వారం. వాడు ప్రవేశద్వారం అన్నవాడు, వాడికి రాదు, వాడికి నాలుగు తిరగదు. అందుకని పరవేశ దవారము అంటే దవారం. అవును, పరవేశ దవారం. ఎలాంటి మాటలు ఉపయోగించాడు. అలాగే వాళ్ళు గురుగారిని జియా అని పిలుస్తారు. వాళ్ళు వైజియా 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 అంటారు. వాళ్ళు ఇద్దరు బాగా చేశారు. చదలవాడను, తర్వాత నలరామూర్తి ఎంత అద్భుతంగా చేశారు. అలాగే శశిరేఖని తీసుకొచ్చేసి శశిరేఖని మంచం బలంగా తీసుకెళ్ళిపోతాడు గడవత్కొచ్చుడు. ఆ సీన్ ఎంత బాగా తీశారు. అలాగే ఇంకా అద్భుతమైంది ఏంటంటే ఆ ముసలతను చిన్నమాయను పెనుమాయను చిన్న చేపను పెద్ద చేప అని తత్వం పాడతాడు. ఆ సీన్ ఎంత అద్భుతంగా ఉంటుంది. మాయ అది స్వాహ ఇది స్వాహ, అటు నేనే ఇటు నేనే, అది నేనే ఇది నేనే. తెలిసింది. నమో 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 నమో. ఆహా, నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో. వాడు ఒక నిమిషం కనిపిస్తాడు మొత్తం సినిమాలో. కానీ ఇప్పటికీ మర్చిపోలేంగా. ఎప్పటికీ మర్చిపోయాం. ఆ సినిమాలో ఏ ఘట్టం కూడా మర్చిపోయే అవకాశం లేదు. అదొకటి. ఇంకోటి చెప్పాల్సింది ఉంది నువ్వు. సూర్యకాంతం మంచిగా చేసింది. ఎక్కడ ఎన్ని సినిమాలకి దీనికి అసలు సంబంధం లేదు అసలు. అది అంత గయ్యాళ్ళు సూర్యకాంతం అంత సాఫ్ట్ క్యారెక్టర్గా చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఇందులో చేసింది. అవును. సుపుత్ర ఇది నీకు వలదండిని కదరా సుపుత్ర అంటుంది. సుపుత్ర మాత, నీకు ఇది తగదంటనే కదరా ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధం. ఎంత చక్కగా చేసిందో నిజంగాను. చాలా మంచి పాయింట్ చెప్పావు. నిజంగా ఆవిడకి ఒకటో రెండో సినిమాలో చేసింది అంతే. అలా మంచి గయ్యాలి కాకుండా చేసిన సినిమాలు ఇంకోటో రెండో ఉన్నాయి. అలాగే మాధవ పెద్ద సత్యం గారు కూడా సత్యం దారుకుడి పాత్ర వేశాడు. అందులో దారుకుడి పాత్ర వేసి వీళ్ళని తీసుకెళ్ళి ఆ పాట ఆయన పాడతాడు. ఆయన పాటకి ఆయన మీద చిత్రీకరించారు. చాలా మంచి పాట. చాలా అసలు ఆ సినిమాలో ప్రతిదీ విలక్షణమైంది. అలాగే ఇంకోటి, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఘంటసాల పేరు ఉంటుంది. అవును, కానీ అది చాలా మంది కన్ఫ్యూజన్. రాజేశ్వరరావు గారు ఫస్ట్ ఆయన 4 పాటలు కూడా చేశాడు. ఇప్పుడు ఈ లాహిర్ పాట రికార్డ్ చేసింది, దానికి ట్యూన్ ఇచ్చింది ఆయనే. 4 పాటలు చేశాడు ఆయన. చేసిన తర్వాత ఆయనకు కాస్త కోపం ఉండేది, కించిత్ కోపం ఉండేది ఆయనకి. పరిస్థితులు ఏదో కొన్ని కారణాల మూలంగా ఆయన కోపం వచ్చి నేను జైలు వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే ఘంటసాల గారిని తీసుకొచ్చారు. ఘంటసాల గారు ఏం చేశాడు, రాజేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి రాజేశ్వరరావు గారి అనుమతి తీసుకుని అప్పుడు ఆ పాటలు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడైతే అలా ఏముండదు, ఉపయోగించేసుకోవడం. అప్పుడు ఘంటసాల గారు అనుమతి తీసుకుని ఉపయోగించుకోవడమే కాదు, తన సొంత పాటలు కూడా అందులో కల్పించే మిగతా పాటలన్నిటికీ చేసి అద్భుతం కదా. నిజంగా రేలింగ్ ఎంత అద్భుతంగా చేశాడు అసలు. వీరలక్ష్మణు విలాసంగా నిల్చునే వినాలి. చెప్పండి. చూడు, అయితే నేను నిశ్చయించాను. లక్ష్మణ కుమారుడు అంటే మనకు రేలింగే గుర్తుకొస్తాడు, ఇంకెవరు గుర్తురాడు. అలాగే శాస్త్రీయ శర్మ పాత్రలు వంగర అల్లరాలింగయ్య ఎంత చక్కగా చేశారు. ఇవాళ ఆ సినిమాలో చేసిన వాళ్ళు ఎవరు బతికలేరు, ఒకే ఒక్కడు బతుకున్నాడు ఆ సినిమాలో చేసిన వాడు. వాడు ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ చేసిన సంగీతం శ్రీనివాసరావు గారు ఇంకా బతుకున్నాడు. సంగీతం శ్రీనివాసరావు సినిమాకి అసోసియేట్ డైరెక్టర్. అద్భుతమైన సృష్టి ఆదిత్య 369, అటువంటి భైరవ ద్వీపం, అదొకటి కమల్ హాసన్ తోటి పుష్పవిమానం, మామూలు ఎక్స్పెరిమెంట్లు కాదు. విచిత్ర సోదరులు. అవును. చాలా మంచి విషయాలు తెచ్చించుకున్నాం. చాలా సరదాగా ఉంది. ఎందుకంటే నువ్వు మాయాబజార్ చూసి వచ్చావు అనేప్పటికీ అసలు ఎక్కడ దానికి ఒక అడ్డు ఆపోజిట్ ఉండదు. మాట్లాడుకోవాలి. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ నీ దగ్గరికి వస్తున్నానని చెప్పగానే ఇంటి దగ్గరే తొందరగా రండి, ఏదో పని ఉంది, బజార్ నుంచి తీసుకురావాలి కూర్చుంటావు అని చెప్పడం వల్ల నాకు మళ్ళీ మధ్యలో అది గుర్తొచ్చింది. ఇక మరి ఉంటాను, రేపు కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. రైట్.